అందువల్ల ఇవాళ గ్లోబలైజేషన్ లో ఏ దేశం కూడా ఆంక్షలు ఉంటే బతకడం చాలా కష్టం. అటువంటిది ఇరాన్ కూడా తట్టుకొని నిలబడింది. సో ఎప్పుడైతే వీళ్ళు ఇప్పుడు అటాక్ చేశారో ఇరాన్ వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళ నాయకత్వాన్ని దెబ్బతీసి వీళ్ళ హెడ్ క్వార్టర్స్ కొట్టేసి ప్రధానమైన నేవీని వీటినన్నిటిని ధ్వంసం చేసేస్తే ఇరాన్ సరెండర్ అయిపోతుంది. ఇరాన్ లో ఆల్రెడీ అసంతృప్తి వర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రెచ్చిపోతారు, విప్లవం వస్తుంది, మన అనుకూలమైన వాడిని ఆ పహలవ్ గాడిని వాడిని పెట్టేసి మళ్ళీ ఇరాన్ మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు అని అమెరికా ఇజ్రాయెల్ అనుకున్నాయి. అది జరగలేదు. జరగకపోవడంతో ఇరాన్ ఊహించిన విధంగా 2 రకాల స్ట్రాటజీలు ప్లే చేసింది. ఒకటేమో గల్ఫ్ దేశాల మీద అటాక్ చేయడం, ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో 19 బేసుల్లో అమెరికా అక్కడ తన 50,000 మంది సైన్యాన్ని పెట్టి అక్కడ నుంచి అటాక్ చేస్తుంది. కాబట్టి మీరు మా దేశం మీద అటాక్ చేయడానికి మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా మా ఎనిమీస్ అని చెప్పి గల్ఫ్ దేశాల మీద 6 దేశాల మీద అటాక్ చేసింది. దాంతో పాటు హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేసింది. సో అంటే క్లోజ్ అంటే కంప్లీట్ క్లోజ్ కాదు, తన కంట్రోల్లోకి తీసుకుంది. దాంతో రోజుకి 140 షిప్పులు వెళ్ళేవి, రోజుకి 2-3 కంటే వెళ్లే పరిస్థితి లేదు. అంటే వాళ్ళు వదిలితేనే వెళ్ళాలి. మరోవైపు ఇరాన్ ఏం చేసిందంటే తన ఆయిల్ ని హాయిగా అమ్ముకుంటుంది. రోజుకి 1 నుంచి 1.5 మిలియన్ బ్యారల్స్ చైనాకి, ఇండియాకి కూడా అమ్మడం మొదలు పెట్టింది. అట్లాగే హార్ముజ్ జలసంధిలో కూడా షిప్పులు వెళ్ళాలంటే తనకి టోల్ కట్టాలని 2 మిలియన్ పర్ షిప్ వసూలు చేసింది. దీంతో ఇరాన్కి బ్రహ్మాండంగా డబ్బులు రావడం మొదలైంది. సో ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు, దీన్ని ఎలా చేయాలో ట్రంప్ కి దిక్కుదోచని పరిస్థితి అయిపోయింది. అటాక్ చేస్తున్నాం, 3,000 మందిని ఇరాన్ లో చంపారు, 30,000 టార్గెట్స్ మీద అటాక్ చేశారు, స్కూళ్ళు, కాలేజీలు, వాళ్ళ ఆయిల్ ఇవి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దెబ్బ కొట్టారు. అయినా ఇరాన్ సరెండర్ కావట్లే. సో దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలకుతలమైంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక చర్చలు ఏవో స్టార్ట్ చేశారు. ఆ చర్చలు ఏమీ ఫలించలేదు. మళ్ళీ ఏం చేశాడు, ఈసారి బ్లాకేడ్ అన్నాను. ఈ బ్లాకేడ్ అనేది ఏమిటి, ఇరాన్ నుంచి ఆయిల్ బయటికి వెళ్ళకూడదు, అంటే ఇరాన్ ని ఆర్థికంగా ఇరాన్ డబ్బులు సంపాదిస్తుంది కాబట్టి దీన్ని ఆపాలి అని ట్రంప్ ప్లాన్ చేశాడు. బ్లాకేడ్ 8 రోజులకి జరుగుతుంది. రోజుకి $500 మిలియన్ ఇరాన్ కి నష్టం వస్తుంది. సో ఇరాన్ ఆయిల్ 1.5 మిలియన్ బ్యారల్ ఆయిల్ ఆగిపోయింది. సో ఇప్పటి వరకు 31 షిప్పులు ఇరాన్ షిప్పుల్ని అమెరికా ఆపేసింది, పోనీలేదు. ఇది ఇప్పుడు ప్రజెంట్ ప్లాన్. ఇప్పుడు ఏంటంటే కార్గో ఐలాండ్ కంప్లీట్ గా తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అంటే కార్గో ఐలాండ్ నుంచి 90% ఇరాన్ ఆయిల్ బయటికి వెళ్తుంది. కార్గో ఐలాండ్ తమ కంట్రోల్లోకి వస్తే బయటికి వెళ్ళదు. ఇప్పుడు ఆయిల్ వెళ్ళదు. ఆయిల్ వెళ్ళినప్పుడు రోజుకి $500 మిలియన్ నష్టం వస్తే ఇరాన్ ఆర్థికంగా చితికిపోయి ఆల్రెడీ 20 ఏళ్ళు పడుతుంది ఇరాన్ కి కలిగిన నష్టాన్ని మళ్ళీ పూడ్చుకోవాలంటే. ఇప్పుడు ఇది స్ట్రాటజీ అనమాట. కార్గో ఐలాండ్ ని కంప్లీట్ గా తమ కంట్రోల్లోకి తీసుకున్నట్టే. ఎందుకంటే కార్గో ఐలాండ్ మీద డైరెక్ట్ గా ఏమి వెళ్ళి తీసుకోలేదు, కానీ పోర్టులన్నిట్లో బ్లాకేడ్ పెట్టేశాడు. మొత్తం వార్ షిప్పుల్ని, తర్వాత అటాకింగ్ షిప్పుల్ని, రకరకాల దీన్ని మొత్తం అక్కడ పెట్టేసి మొత్తం బంధించేశారు. సో ఈ 8 రోజుల నుంచి ఒక్క ఇరాన్ షిప్ బయటకు వెళ్ళట్లేదు, బయట నుంచి ఇరాన్ కి సరుకులు రావట్లేదు. ఇది ఇప్పుడు ఇరాన్ కి ఇబ్బందికరంగా మారింది. దీన్ని ఏం చేయబోతున్నట్టు ఇరాన్ ఏం చేయబోతుంది, ట్రంప్ ఏం చేయబోతున్నాడు, రెండోసారి చర్చలకి వస్తుందని ట్రంప్ అనుకున్నాడు. ఎందుకంటే బ్లాకేడ్ పెడితే వీళ్ళు ప్రెజర్ పెరిగి చర్చలకు వస్తారని. కానీ అది వీళ్ళు రావట్లేదు. బ్లాకేడ్ కైనా సిద్ధమే కానీ మేము చర్చలకి రామంటున్నారు. ఇప్పుడు ఈ బ్లాకేడ్ ని బ్రేక్ చేయడానికి ఇరాన్ కూడా ఆ వార్షిప్పుల మీద, అమెరికా వార్షిప్పుల మీద అటాక్ చేసే అవకాశం ఉంది. అటాక్ చేసి వాళ్ళు ఎవరైనా చనిపోయినారు, ఈ సాగుతో మళ్ళీ అమెరికా ఇరాన్ మీద మళ్ళీ యుద్ధం చేసే అవకాశం కనబడుతుంది. సో ఇది ప్రజెంట్ పరిస్థితి అన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు మన దేశాన్ని ఒకసారి ఊహించుకోండి, మన దేశాన్ని ఏ దేశమైనా వచ్చి ఇలాగ చుట్టుముట్టి ఆపేస్తే మన ప్రతి ఒక్కటి రక్తం ఉడికిపోతుంది కదా. నువ్వు ఊడరా మా దేశం మీదకి వచ్చి నువ్వు, అదే ఇరాన్ లో కూడా అదే ఉంటది కదా. సో వాళ్ళు ఆల్రెడీ యుద్ధం అయ్యి వాళ్ళకి భయంకరమైన నష్టం కలిగించింది కాకుండా వాళ్ళ ఆయిల్ అమ్ముకోకుండా వాళ్ళని ఎక్కడికి పంపించకుండా కాశ్మీర్ అటాక్ నే మనం వచ్చి 28 మంది చంపితేనే ప్రతి ఒక్కరు ఎందుకు స్పందించారు, మా భూభాగంలో వచ్చి మా అమాయకులైన ప్రజల్ని చంపారు అంటేనే మనం అట్లయినాం. ఇప్పుడు 3,000 మందిని చంపడం కాకుండా కొన్ని 20 ఏళ్లకి సరిపడి ధ్వంసం చేయడం కాకుండా ఇప్పుడు వచ్చి మొత్తం దిగ్బంధనం చేసేస్తే
వాళ్ళు ఎందుకు ఊరికే ఉంటారు, చావడానికైనా చంపడానికైనా సిద్ధమైపోతారు. సో అదే పరిస్థితి ఇప్పుడు అక్కడ ఉంది.